ఇది మీకు తెలుసా? ప్రశాంత్ వర్మ చేతిలో 12 సూపర్ హీరో మూవీస్ ఉన్నాయి. టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ సినిమా మరియు జాంబిరెడ్డి సినిమాలతో తనదైన స్టైల్లో టాలీవుడ్లో ఒక పేరుని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతి 12న రాబోతుంది. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ చేతిలో 12 రకాల సూపర్ హీరో మూవీస్ ఉన్నాయని, తీయబోతున్నానని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ హనుమాన్ సినిమాలో హనుమంతుని పవర్స్ ని చూపించబోతున్నాడు. నెక్స్ట్ మూవీ అధీరా. ఇందులో నిర్మాత అయిన డివివి దానయ్య గారి కుమారుడు హీరోగా నటిస్తున్నాడు. ఈ అధీరా మూవీలో ఇంద్రుని పవర్స్ ని చూపించబోతున్నాడు. ఈ 2 మూవీస్తో కలుపుకొని ఇంకా 12 సూపర్ హీరో మూవీస్ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ 12 సూపర్ హీరో మూవీస్లో దేవతల పవర్స్ని చూపించబోతున్నాడు. ఆల్రెడీ హనుమాన్ మూవీలో హనుమంతుడిని, నెక్స్ట్ వచ్చేసి అధీరా మూవీలో ఇంద్రుని పవర్స్ని, అలాగే ఇంకా వేరే దేవుళ్ళ పవర్స్ని ఈ సూపర్ హీరో మూవీస్లో చూపించాలని నిర్ణయించుకున్నాడు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మార్వెల్ యూనివర్సిటీ లాగా తెలుగులో కూడా ప్రశాంత్ వర్మ యూనివర్సిటీని క్రియేట్ చేయబోతున్నానని కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు. సో అతని డైరెక్షన్లో మనం ఆ సినిమా అండ్ జాంబిరెడ్డి సినిమా చూసాము. సో ఈ జనవరి 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో చాలా గ్రాఫిక్స్ని యూజ్ చేశారని ఆయన చెప్పారు. సో చూడాలి ఇక హనుమాన్ మూవీ ఎలా ఉండబోతుంది, అతని డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అని. సో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సో అతను ఇలాంటి మూవీస్ తీయగలడు అని. సో చూద్దాం మరి ముందు ఇతను ఏ సూపర్ హీరో మూవీస్ని తీయాలని నిర్ణయించుకున్నాడు కదా. సో అవి మూవీస్ ఎలా ఉంటాయి అన్నది మనం ఇక ఫ్యూచర్లో వెయిట్ చేద్దాం. ఇంకా ఇతను తీయబోయే సూపర్ హీరో మూవీస్లో ఏ దేవుని పవర్స్ని చూపిస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో అది మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.